నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. నవరసాలు పోషించగల నటులు చిత్ర పరిశ్రమలో చాలా అరుదుగా ఉంటారు. పాత తరం నుంచి ఇప్పటి వరకు అలాంటి కొందరు తమ నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. 1980వ దశకంలో అలాంటి ఓ నటుడు పరిచయమయ్యారు. అతనే కోట శ్రీనివాసరావు. విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి చాలా తక్కువ సమయంలోనే ప్రముఖ నటుడిగా ఎదిగారు. రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించి చాలా ఆలస్యంగా సినీ రంగ ప్రవేశం చేసిన కోట శ్రీనివాసరావు నేపథ్యం ఏమిటి, సినిమా రంగానికి ఎలా వచ్చారు, ఆయన పోషించిన పాత్రల ద్వారా ఎలాంటి పేరు తెచ్చుకున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. చల్లగా సమ్మగా ఉందిరా. అంతేలేండి, బాబు కొడుకులు విడిపోయారు కదా, మీకు సమ్మగానే ఉంటది. అన్ సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా. ఆఫ్ సీజన్ లో అన్సీజన్ నాకేంట్రా, కమ్మడి సీజన్ లో పుట్టినండి. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు కోట శ్రీనివాసరావు. ఈయన తండ్రి కోట సీతారామాంజనేయులు, కంకిపాడులో పేరొందిన డాక్టర్. తండ్రిలాగే తాను కూడా డాక్టర్ అవ్వాలని చిన్నతనంలో అనుకున్నారు కోట. కానీ నాటకాలపై ఆసక్తి ఎక్కువగా ఉండడం వల్ల నటనపైనే మొగ్గు చూపారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే తరచు నాటకాలు వేసేవారు. ఆ సమయంలో సినిమా రంగానికి రావాలన్న ఆలోచన ఆయనకు లేదు. 1977లో కోట, అతని మిత్రులు కలిసి ప్రాణం ఖరీదు అనే నాటకాన్ని ప్రదర్శించారు. నిర్మాత క్రాంతి కుమార్కి ఆ నాటకం బాగా నచ్చింది. దాన్ని సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు నాటకంలో నటించిన వారందరినీ తన సినిమా కోసం తీసుకొని ప్రాణం ఖరీదు పేరుతోనే ఆ చిత్రాన్ని నిర్మించారు క్రాంతి కుమార్. అలా ఆ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు కోట. ఈ సినిమా ద్వారానే మెగాస్టార్ చిరంజీవి నటుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో కోట చాలా చిన్న క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత అమరజీవి, బాబాయ్ అబ్బాయి చిత్రాల్లో కూడా నటించారు. అయితే ఆ సినిమాలు నటుడిగా ఆయనకు గుర్తింపు తీసుకురాలేదు. మీరందరూ కలిసి కుట్ర పన్ని నన్ను అల్లరి చేసేంత మాత్రంతో ఈ పెళ్లిళ్ళు జరిపిస్తాననుకుంటున్నారా? ముష్టోళ్ళకి ఇచ్చారే మీ పెళ్లిళ్ళు చేస్తాను కానీ ఏళ్ళతో మాత్రం జరిపించరు. కమాన్, దొకండ్రా, దొకండి, దొకండ్రా. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మీరైతే ఏం చేస్తారు అనే నాటకాన్ని ప్రదర్శించారు కోట బృందం. ఆ నాటకాన్ని దర్శకుడు టి కృష్ణ చూశారు. అందులో కోట నటన ఆయనకు బాగా నచ్చింది. 2 సంవత్సరాల తర్వాత తను రూపొందిస్తున్న వందే మాతరం చిత్రం కోసం కోటను కాంటాక్ట్ చేసి ఆయనకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అది ఆయనకు చాలా మంచి పేరు తెచ్చింది. అదే సంవత్సరం టి కృష్ణ దర్శకత్వంలోనే వచ్చిన ప్రతిఘటన చిత్రంలో చేసిన కాశయ్య పాత్ర కోట నట జీవితాన్నే మార్చేసింది. ఒక్కసారిగా ఆయన ఇమేజ్ను పెంచేసింది. దాంతో వరుసగా ఆయనకు అవకాశాలు వచ్చాయి. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ అయిపోయారు. 1987లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆహనా పెళ్ళంట చిత్రం కోటకు మరింత పేరు తెచ్చింది. ఈ సినిమా తర్వాత కామెడీ విలన్గా కూడా తన సత్తా చూపించారు. ఎంతలా అంటే కొన్ని సినిమాలు కోట శ్రీనివాసరావు ఉండడం వల్లే హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాడు వెలిగించుకుని వస్తాడు, ఇదే దేవుడి తీర్పు. ఎలుగమ్మ ఎలుగు, ఎలుగమ్మ ఎలుగు. మూతలు తీసి చూసుకోమనండి. ఎవరి మూత వాళ్ళు తీయండి. తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే తమిళ్ నుంచి తెలుగులోకి డబ్ అయిన కొన్ని సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. తెలుగులో ఆయన నటించిన సినిమాల్లో చిత్రం బళారే విచిత్రం, ఆమె, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, హలో బ్రదర్, ఆ నలుగురు, ఇలా చెప్పుకోదగిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈవీవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి వంటి దర్శకుల సినిమాల్లో కమెడియన్గా మంచి పాత్రలు పోషించారు కోట. తన నటనకు గాను 9 సార్లు ఉత్తమ విలన్గా, కమెడియన్గా, సహాయ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. అలాగే అల్లు రామలింగయ్య పురస్కారం కూడా కోటను వరించింది. కాని సాగదీస్తే కా, కాని దిగ్గొడితే కి, కాని ఎగ్గొడితే కే, కాని ఎగ్గొట్టి దిగ్గొడితే కై, కాని ఒంగోబెడితే కు, కాని ఒంగోబెట్టి సాగదీస్తే కూ, కాకి కితకితలెడితే కురు, కాకి పక్కన లంపకాయ కొట్టు, 2 లంపకాయలు కొట్టు కా. వ్యక్తిగత విషయాలకు వస్తే సినీ రంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ
చురుకుగా పాల్గొన్న కోట శ్రీనివాసరావు 1999లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1966లో కోట వివాహం రుక్మిణితో జరిగింది. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమారుడు కోట ప్రసాద్ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోట శ్రీనివాసరావు సోదరుడు కోట శంకర్రావు కూడా నటుడే. ఎన్నో సినిమాల్లో, టీవీ సీరియల్స్లో నటించారు. 45 సంవత్సరాల తన సినిమా కెరీర్లో 750కి పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు కోట శ్రీనివాసరావు. ఆయన నటించిన చివరి సినిమా 2023లో వచ్చిన సువర్ణ సుందరి. అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలి. చౌదరి గారు ఇక్కడ రోడ్డు వేయడానికి ఒప్పుకోవట్లేదు. అదేంటది? ఆ రోజు మంత్రితో వచ్చి ఈ ఊరి కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు. ఆ మొదలస్త ప్రాణం ఎవరు అడగరని ఆయన తెలుసు. అయినా ఈ రోడ్డు వేయటం వల్ల ఆయన పొలంలో 1/2 ఎకరం పోతుంది. అందుకు ఆయన సత్యం ఒప్పుకోడు.